అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 మూవీ రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాసేపట్లో మూవీకి సంబంధించి కోర్టులో క్లారిటీ రానుంది. దీంతో మూవీ రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమా ఫైనాన్స్ కు గొడవలు సర్దుమణిగే అవకాశం ఉంది. దీంతో మూవీ రేపు రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాసేపట్లో మూవీకి సంబంధించి కోర్టులో క్లారిటీ. మూవీ రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమా ఫైనాన్స్ కు గొడవలు సద్దుమణిగే అవకాశం ఉంది. దీంతో మూవీ రేపు రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, మనం అర్ధరాత్రి నుంచి ఒక హైడ్రామా చూస్తున్నాం. ఇవాళ ఉదయం కూడా అఖండాకి సంబంధించినటువంటి సినిమా వాయిదా వచ్చిన వార్తలు చూసాము, విన్నాము. ఫ్యాన్స్ కూడా చాలా నిరుత్సాహం ఉన్నారు. సో మొత్తానికైతే ఫ్యాన్స్ అయితే ఒక గుడ్ న్యూస్ మనం చెప్పుకోవచ్చు. నిన్న అఖండ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడడంతో బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. సునీత, అయితే జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విశ్వసనీయ సమాచారం ప్రకారం సినిమా విడుదలను ఆపినటువంటి ఫైనాన్షియల్ సమస్యలు నిర్మాతలు పూర్తిగా క్లియర్ చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా అయితే ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ మన ఛానల్ ద్వారా చెప్పుకోవచ్చు. మేకర్స్ పూర్తిగా క్లియర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఫిర్యాదుదారుల చెల్లింపులు అందినట్టు కూడా కోర్టుకు తెలియజేసిన వెంటనే మద్రాస్ హైకోర్టు స్టే ఎత్తివేయనుంది. దాదాపు 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో అఫీషియల్ గా కోర్టు స్టే ఎత్తేవేనుంది. అఫీషియల్ గా కూడా అప్డేట్ రానుంది. ఇదే సమయంలో నైజాంలో అంటే తెలంగాణలో డిసెంబర్ 6వ తేదీకి మాత్రమే బుకింగ్స్ ప్రారంభం కావడం, 5వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇవాళ సాయంత్రం 8 గంటల నుంచి యథావిధిగా ప్రీమియర్లు పడే అవకాశం ఉంది. లేదంటే సాయంత్రం నుంచి కంప్లీట్ గా షోస్ కూడా అంటే ఒక ప్రీమియర్స్ కాకుండా కంటిన్యూ షోస్ కూడా పడే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా అభిమానులకైతే ఒక శుభవార్త. దాదాపు 11 గంటల నుంచి 11 గంటల వరకు 10 నుంచి 11 గంటల వరకు మద్రాస్ హైకోర్టు స్టే అంటే కోర్టులో స్టే ఉంది. డెఫినెట్ గా ఇది ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ అని మనం జీ తెలుగు న్యూస్ ద్వారా పర్ఫెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయిపోయినట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. మొత్తంగా సినిమా కేవలం 24 గంటల ఆలస్యంతోనే మాత్రమే విడుదల అవుతున్నట్టుగా కనిపిస్తుంది. 24 గంటలని కూడా చెప్పలేము సునీత, ఎందుకంటే డిసెంబర్ 5వ తారీఖున విడుదలన్నారు. డిసెంబర్ 5వ తారీఖున సాయంత్రం 8 గంటలు అంటే దాదాపు ఒక 12 గంటలు 10 నుంచి 12 గంటల లేట్ తో మాత్రమే విడుదలవుతుంది. సినిమాకి ఎక్కడ ఎలాంటి ఆటంకాలు అయితే లేవు అని ఇప్పుడు మనకైతే క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. సో అనుకున్నది అనుకున్నట్టుగా సాయంత్రం నుంచి ప్రీమియర్స్, రేపటి నుంచి కంటిన్యూగా షోస్. అంటే ఒక రకంగా ఇవాళ ఒకవేళ అవకాశం లేకపోయినా కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ నడిపించి రేపు ఉదయం నుంచి అంటే పూర్తిగా విడుదల అంటే 5వ తారీఖున విడుదల కావాల్సింది 6వ తారీఖున విడుదల అవుతుంది. అంతే తప్ప ఇంకా ఎలాంటి దీంట్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఎలాంటి ఏమీ లేవు. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్నటువంటి భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది. విడుదల చివరి నిమిషాల్లో వాయిదా పడడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తూ కటౌట్లు అదొక జాతర అంటే ఒక ప్రీమియర్స్ కి సంబంధించినటువంటి ఒక రోజు ముందు నుంచి కూడా అక్కడ సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడం మనం చూసాం. సో మొత్తానికి అభిమానులు నిరాశ చెందడం వాస్తవం. అర్ధరాత్రి అంటే నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్స్ క్యాన్సిల్ అవుతున్నాయని చెప్పడం ఒక బ్యాడ్ న్యూస్ అయితే, మళ్ళీ అర్ధరాత్రి 1 గంట సుమారులో కూడా మూవీ మేకర్స్ అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికగా సినిమాని డిసెంబర్ 5న విడుదల చేయట్లేదు, వాయిదా వేస్తున్నామంటూ కూడా చెప్పడం అనేది నిజంగా నిన్నటి నుంచి ఒక హైడ్రామాలో కొనసాగుతుంది. ఒక ఉత్కంఠ రేపుతుంది అభిమానులకు, నిర్మాతలకు, మరొక పక్క ఇటు కోర్టుకు సంబంధించిన అటువంటి ఇష్యూస్. సో అన్నింటి కలిసి మొత్తానికి డెఫినెట్ గా ఇది ఒక శుభ పరిణామం. కొద్దిసేపటి కిందటే మనకి విశ్వసనీయ సమాచారం మేరకు అందుతున్నటువంటి సమాచారం డెఫినెట్ గా 11 గంటల లోపు కోర్టు స్టే ఎత్తివేయనుంది.
ఈ మేకర్స్ కి అలాగే ఫైనాన్షియల్ కి డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి అంటే ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఇష్యూస్ ఏమైతుంది అన్ని డెఫినెట్ గా క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ కోర్టు స్టే ఎత్తివేసినాక మాత్రం ఇది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తారు అంటూ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నటువంటి కావడం సిద్ధమై Okay. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.